బుత్పరస్తి అంటే ఏమిటి? బుత్పరస్తి అనేది దేవుడికి భిన్నమైన ప్రతిరూపాలను, విగ్రహాలు, ప్రతిమలు లేదా ప్రకృతి యొక్క అంశాలు పూజించడం. ఇది విగ్రహారాధన లేదా మూర్తి పూజ అని కూడా పిలుస్తారు. ఇస్లాం, క్రైస్తవ మతం మరియు యూదత్వం వంటి ఏకదైవ మతాలలో బుత్పరస్తిని సరికాదు అని, నిజ దేవుడు మాత్రమే పూజకు అర్హుడని చెబుతాయి. బుత్పరస్తి ప్రారంభం ఎక్కడ జరిగింది? 1. మానవ చరిత్రలో ఆరంభం. మొదట మానవులు ప్రకృతిని లేదా ప్రకృతి శక్తులను దేవునిగా భావించి వాటిని పూజించడం ప్రారంభించారు. పిడుగు, గాలి, భూమి, నది వంటి ప్రకృతి శక్తులకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తరువాత ఇవి రూపాల్లోకి మారి విగ్రహాలుగా పూజించబడ్డాయి. 2. హదీస్ ప్రకారం హదీస్లు చెబుతాయి, నూహ్ అలైహిస్సలాం కాలంలోనే బుత్పరస్తి మొదలైంది. కొంతమంది మంచి వ్యక్తులను గౌరవిస్తూ వారి విగ్రహాలను సృష్టించారు. ఈ గౌరవం క్రమంగా పూజగా మారిపోయింది. ఇది తరువాతి తరాల ద్వారా విస్తరించబడింది. 3. ఖురాన్ ప్రకారం ఖురాన్లో నూహ్ ప్రవక్త అలైహిస్సలాం తన ప్రజలను బుత్పరస్తి నుంచి దూరంగా ఉండమని పిలిచినట్లు చెప్పబడింది. సూరా నూహ్ 71-23 వారు పూజించే విగ్రహాలను వదిలేయమని చెప్పారు. వారు వద్ద వాట్, సువా, సూవా, యగూత్, యాగుట్, యుక్, యాయ్ మరియు నాస అనే విగ్రహాలను పూజించేవారు. బుత్పరస్తి గురించి ఇతర మత గ్రంథాలలో 1. ఇస్లాంలో బుత్పరస్తిని పూర్తి స్థాయిలో నిరాకరించబడింది. తౌహీద్ ఏకదైవారాధన పై ప్రధానంగా దృష్టి పెట్టిన మతం. ఖురాన్ విగ్రహారాధనను దూరంగా ఉంచండి, ఇది శుద్ధమైన ఆరాధనకు విరుద్ధమైనది. యూదమతం కూడా బుత్పరస్తిని వ్యతిరేకిస్తుంది. తోరా మీరు మీకు ఏ విగ్రహాలను చేయవద్దు లేదా పూజించవద్దు. ఎగ్జోడస్ 20-3:5. 3. క్రైస్తవ మతం క్రైస్తవ గ్రంథాలు కూడా విగ్రహారాధనను తప్పు అంటాయి. బైబిల్ మీరు స్వర్గంలో లేదా భూమిపై ఉన్న ఏ రూపాన్ని పూజించరాదు. ఎగ్జోడస్ 20-4. బుత్పరస్తి గురించి వివిధ కోణాలు. 1. ప్రతీకల ఆరాధన కొందరు విగ్రహాలను ఆరాధన కోసం ప్రతీకలుగా ఉపయోగిస్తారు. ఇది ఆధ్యాత్మిక శక్తిని కొరకు ప్రాతినిధ్యంగా చెప్పబడింది. 2. భయమే ప్రధాన మూలం ప్రకృతిలోని శక్తుల గురించి భయంతో వాటిని శాంతింపజేసేందుకు పూజ మొదలైంది. 3. పాశ్చాత్య భావన మానవులు సాధారణంగా ఏమి చూసి ఏమి అనుభవించగలరో దానినే పూజించాలనే భావనలో విగ్రహారాధన వచ్చింది. ఇస్లాం బుత్పరస్తిపై ఏమి చెబుతుంది? 1. ఏకదైవారాధనపై దృష్టి ఇస్లాం ఒక దేవుడిని మాత్రమే పూజించమని చెబుతుంది. సూరా ఇఖ్లాస్ 112 అతను ఒకటే, అతనికి భాగస్వాములు లేరు. 2. మానవుడి సమానత్వం విగ్రహారాధన వ్యక్తుల మధ్య అసమానతను ప్రోత్సహించవచ్చని చెప్పబడింది. 3. తప్పుదారులు బుత్పరస్తి చేసే వారిని దారితప్పినవారిగా భావిస్తారు, కాని వారికి మార్గదర్శనం ఇవ్వడం ముస్లింల ధర్మంగా పేర్కొనబడింది. సారాంశం బుత్పరస్తి అనేది మానవ చరిత్రలో శాశ్వతమైన సమస్యగా ఉంది. అయితే ఇస్లాం, క్రైస్తవం మరియు యూదత్వం వంటి మతాలు ఈ ఆచారాన్ని వ్యతిరేకించాయి, ఏకదైవారాధననే శాశ్వత మార్గంగా సూచించాయి. ఏకదైవారాధన ఒక మార్గం మాత్రమే కాదు, అది శాంతి, సమానత్వం మరియు న్యాయం కోసం ఉన్న ఆధ్యాత్మిక వాస్తవం.